ఎల్బీ నగర్ నియోజకవర్గం హసీనాపురం డివిజన్లోని జెడ్పీ రోడ్లో స్వర్ణకారులు కాకుండా మిగతా కులాల వారు జ్యువెలరీ షాప్ పెడుతుండటంతో వారిని అడ్డుకుని సంప్రదింపులు జరిపి అక్కడ షాప్ పెట్టకుండా అడ్డుకున్న స్వర్ణకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్వర్ణకారులకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఒక పక్క మార్వాడీస్, ఇంకొక పక్క మిగతా కులాల గోల్డ్ షాప్ పెట్టడం వలన మా స్వర్ణకారుల బతుకులు చిన్నాభిన్నమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా స్వర్ణకారుల సంఘం శరీరంతో కూడిన షాపులు పెట్టుకోవడం జరిగింది. 100 మీటర్ల దూరంలో షాపులు పెట్టుకోవాలని కండిషన్ పెట్టుకున్నాం. కొంతమంది వేరే కులస్తులు మా సూచనలు పాటించకుండా షాప్ ఎదురుగా షాప్ పెట్టడం సమంజసం కాదని ఆయన తెలిపారు. స్వర్ణకారులు బంగారం షాప్ నడుపుకుంటేనే జీవనం గడిచేదని, అలాంటప్పుడు మాకు ఇబ్బందులు సృష్టిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని రాష్ట్ర స్వర్ణకారుల సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మహేశ్వరం జగదీశ్వరాచారి, రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మారోజు జంగాచారి, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు రామదాసు లక్ష్మణచారి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరం సంతోష్చారి, తెలంగాణ స్వర్ణకార ప్రచార కార్యదర్శి వజ్రోజు రవీంద్రాచారి, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యదర్శి ఈశ్వర్ రోజు బాలేశ్వర్చారి, హస్తినాపురం స్వర్ణకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణచారి, లీగల్ సెల్ సంతోష్ చారి, సుంకోజు సంతోష్ చారి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేసిపోతా అంటే మాకు తెలుసు ఎవడు పర్మనెంట్ ఉంటాడో ఎవడు పోతాడో అది మొత్తం వస్తున్నాను అన్ని అడుగుతలే. ఎక్కడైనా ఎట్లా పెట్టించుకుంటావు నువ్వు? రెడ్డి ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటా, నేను అప్పుగా తీసుకుంటాను. ఆయన వదిలేస్తా, ఎట్లా అప్పు ఆయన వదిలేస్తా, ఆయన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. అవన్నీ మాకు అవసరం. షాపు పని చేసి ఎదురుగానే పెట్టినావు కదా, ఒక వ్యక్తి కదా. నీకు నిన్న తమ్మి అన్నా అని చెప్పిన ఏమన్నాను, నేను ఏం చేసుకుంటారో చేసుకోవాలి, నేనైతే జరగను. తప్పు కదా తమ్మి. నేను నీ జాగర మా కులపోడు వెంటనే చూపిస్తాం. ఎందుకు చూపిస్తాం తెలుసా? షాప్కి 500 మీటర్లు ఉండాలని మేము పక్కన మంది రాసుకున్నాం. ఉంది మంచిది కాదు. మళ్ళీ మొండికి పోతే విశ్వకర్మ వచ్చిండు భాస్కరం వచ్చిండు. జగదీశ్వరాచారి, మాజీ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని.
ఇక్కడ ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో బంగారం రేట్లు చాలా పెరిగిపోయినాయి. పనులు లేక మా వాళ్ళే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ కొరకు ఉద్యమంలో శ్రీకాంత్ ఆచారి అమరుడైండు. అయినా గానీ ఏ ప్రభుత్వ సహాయ సహకారాలు మాకు అందక ఇప్పటికే దీనా వ్యవస్థలో ఉన్నాయి. మేము మా సొంతంగా మా కులాలకు కట్టుబాట్లతోటి మా యొక్క కుల సంఘాలు ఏం చేసినాయంటే ఎక్కడ చూసినా గోల్డ్ షాపులు ఐక్యతతోటి ఒకరికొకరు పోటీ లేకుండా ఈ పోటీ ప్రపంచంలోనే మనం చాలా మన స్థితిగతులు బాగలేవు కాబట్టి ఒక్కొక్క షాపు ఎవరు కానీ 100 మీటర్లకు దూరంగా ఉండాలనే నియమావళితోటి గత 20 సంవత్సరాల నుండి మేము అదే ప్లాన్ లో ఒక జీవో ప్రకారంగా మేము అమలు చేస్తున్నాము. కొంతమంది తెలిసి తెలియక ఈ మధ్యన కొన్ని షాపులు పెడుతున్నారు. అయినా కానీ వాళ్ళని మొత్తం మేము నచ్చజెప్పి వాళ్ళని విత్డ్రా చేపిస్తున్నాం. ఈ విధంగా మాకు ఏంటంటే రాజస్థాన్ వాళ్ళు మార్వాడీస్ కూడా పెడుతుంటే వాళ్ళే కూడా మొత్తం బంద్ చేయించాం జిల్లాల వ్యాప్తంగా. ఇప్పుడు కూడా మాకు ఇక్కడ దగ్గరలోనే మాకు ఒక 15 మీటర్ల దూరంలో ఆంజనేయులు అని షాపు అడ్వాన్స్ ఇచ్చి ముందరికి వచ్చిండు. ఆయన తెలియక తను పెట్టిండు. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఉన్న సంఘాలు ఇప్పుడు వచ్చి తన తమ్మునికి నచ్చ తాను కూడా ఏకీభవించిండు. అన్న మేము కూడా మీ మధ్యలో బతుకుతాం. ఇన్నేళ్ల నుండి 12 ఏళ్ల నుండి మేము మీ పూసల వ్యాపారం రాళ్ళు నవరత్నాలు అన్ని అమ్మి మేము ఈ దాంట్లో నాకు అనుభవం ఉన్నది, మీ ద్వారా నేను డెవలప్ అయ్యానని చెప్పిండు. ఇప్పుడు కూడా మేము ఆ సంఘాలు కూడా ఆయనకు అనుకూలంగా ఆయన ద్వారా మేము తీసుకోవడానికి ఆయనకు మేము సహకరించడానికి మా సంఘాలు కూడా అతనితో ఒప్పుకున్నాయి. ఖచ్చితంగా ఇటువంటివి మళ్ళీ ఎక్కడ కానీ 100 మీటర్లకు లోపల ఏ షాపులు కూడా స్వర్ణకార సంఘాల షాపులు పోటీ పెట్టొద్దు. ఆ విధంగా మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దీనికి మేము ఒక తాటిపైకి వచ్చినాం. ఈ దాన్ని ఎవరైనా ధిక్కరించి చేసిరనుకో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చి దీలం షాపులను మూసేస్తారు. అది అందుకొరకే మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి ఎక్కడ జరగొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకేనా? నా పేరు మహేశ్వరం జగదీశ్వరాచారి, రాష్ట్ర ఈ రోజు ఈ స్వర్ణకార సంఘం తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షునిగా ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది. స్వర్ణకారులు బంగారం పని చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ఒక నియమం ప్రకారంగా మేము ఉండాలని అనుకుంటున్నాం. దానికి ఇతరులు వచ్చేసి ఈ బంగారం వ్యాపారం చేసుకోలేని విధంగా ఇతర కులస్తులు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకునేటువంటి ప్రసక్తి లేదు. అలాగే మేము పెట్టినటువంటి కండిషన్ ప్రకారంగానే ఈ రోజు మేము ఏర్పాటు చేస్తున్నాము. ఎవరిని దురుద్దేశంగా కాదు. ఇలా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడైనటువంటి మహేశ్వరం జగదీశ్వరాచారి ఇంటి ఎదురుగానే ఒక అబ్బాయి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పెట్టిండు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పెట్టినందుకే మేము దీని మీద తగిన చర్యలు తీసుకోవాలనేటి ఉద్దేశంగా మేము బయటికి వచ్చాం. లేకపోతే అలాంటి ప్రసక్తి లేకపోతుండే. ఇక ఎవరైనా షాపులు పెట్టుకోండి, కానీ ఒకవేళ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరు కూడా ధిక్కరించి చేస్తే తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘంకి వెళ్ళి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒకసారి అందరికి కూడా హెచ్చరిక చేయడం జరిగింది. అలాగే ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా మా రోజు జంగాచారిని ఒక 2 నెలల క్రితమే ఎన్నుకోవడం జరిగింది. ఇది ఆయన డివిజన్ లా ఫస్ట్ టైం కనుక ఇవాళ మేము దేనికైనా తయారు ఉంటాడు అనేసి మా జంగాచారణ ముందుకు రావడం జరిగింది. ఇక ఇప్పటి నుంచి ఏ ఒక్క ఇతర కులస్తులు గాని మార్వడీలు గాని మా పర్మిషన్ లేకుండా పెడితే దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయనేసి మీ అందరికీ హెచ్చరిస్తూ జై స్వర్ణకార. ఈరోజు మనం ఈ షాపులు ఏవైతే నిర్వహిస్తారో హస్తినాపురంలో మన తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మన మహేశ్వరం జగదీశ్వరాచార్య 15 మీటర్ల దూరంలో ఆయన షాప్ దగ్గరలో మన ఆంజనేయులు అనే వ్యక్తి షాప్ పెట్టడం జరిగింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తెలియక పెట్టడం జరిగింది. దాని గురించి మేమందరం స్వర్ణకారులపై మొత్తం స్వర్ణకారులంతా ఒక తాటిపై వచ్చి మేము ఇక్కడ వచ్చి ఆయన తోటి సంప్రదింపులు జరపడం జరిగింది. చర్చల ద్వారా ఆయన ఓకే అనడం జరిగింది, ఇక పెట్టనని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎవరు పెట్టినా సరే మాకు డిస్టెన్స్ పాటించాలి. ఓ బార్ షాప్ ఉంటుంది, వాళ్ళు 100 మీటర్లు 500 మీటర్లు డిస్టెన్స్ పాటిస్తారు. అంతకంటే ఈయన మన స్వర్ణకారులకు మేము తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు మన విశ్వబ్రాహ్మణం. దాని గురించి ఆయన ఒకసారి ఆలోచన చేసి ముందుకొచ్చి ఈ ఆలోచనలు తీసుకొని మాతోటి ఆలోచన చేసి పెట్టాలి. ఏదైనా ఉన్నా సరే
మీరు మీ ఊళ్ళలో పోయింట్ అయినా సరే మార్వాడీస్ వీళ్ళంతా చాలా మంది పెట్టనీకి వచ్చినా ఇప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు, ఇందాక ఉన్నది ఒక ఎత్తు. ఎవరైనా సరే షాప్ పెట్టినచో మనం మీటర్లు, మన 500 మీటర్లు డిస్టెన్స్ పాటించి ఈ షాపులు పెట్టాలి. మాకు ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం రాష్ట్ర స్థాయిగా మేము మా స్వర్ణకారులంతా వచ్చి మన మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మేము ధర్నాలను నిర్వహిస్తామని ఇట్లా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా సరే మా స్వర్ణకారులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఊపుకునేది మాత్రం ప్రసక్తి లేదు. ప్రతి ఒక్క కులం అంతా ఏకతాటిపై వస్తున్నాం. మాకు ఏం జరిగి మేము అంతా స్వర్ణకారుల గురించి పోరాడి మాకు ఈ ధరలు 1,45,000 దాదాపు జరుగుతుంది. వెండి ధర 3,000 వచ్చింది. ఇటువంటి ఇబ్బందులలో ఇంకా షాపులు పెట్టి అదర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు షాపులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా డిస్టెన్స్ మొత్తం రోడ్డు ఇక్కడ మధ్యలో 10 మీటర్ల దూరంలో షాపులు పెడితే మా పరిస్థితులు ఏం కావాలి? మా కుటుంబాలు మొత్తం రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి విషయంలో మేమందరం ఒక తాటిపైకి వచ్చి ఆంజనేయులతోటి సంప్రదింపులు జరగడం ఓకే అని చెప్పడం జరిగింది. ఆయన షాప్ తీసేయడం జరుగుతుంది. ఓకేనా? జై స్వర్ణకార, జై స్వర్ణకార. ఇవాళ నేను 2 నెలల కిందనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్వర్ణకార సంఘానికి ఎలక్షన్ లో గెలిచినాను. ఇది ఫస్ట్ నాకు ఈ జగదీశ్వర్ గారు నాకు చెప్పారు. నిన్న పొద్దునే వచ్చాను, చూశాను, ఆ పిల్లాడు వచ్చిండు. అప్పుడు కూడా చెప్పినా నేను నమ్మలేదు. ఇవాళ కాదు, ఇట్లా కాదు, 100 మంది అవుతారు, రేపు పొద్దుగాల 500 మంది అవుతారు. ఇలాంటి వాళ్ళు ఎవరు పెట్టినా సరే నేను ఖండిస్తున్నాను. ఫస్ట్ ఊర్లలో కూడా ఒక్క మార్బుల్ షాప్ పెట్టొద్దు. ఇప్పటిదాకా పెట్టిన పర్లేదు, మళ్ళీ కొత్తగా షాప్ పెట్టొద్దని అదొక ప్రణాళిక తీసుకొచ్చినాను. దాని విధంగానే మాట్లాడుతున్నాను. అది మాత్రం పెట్టనియా, ఇది మాత్రం బేషరతుగా చెప్తున్నా. జై జై స్వర్ణకార.